ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లోని 3వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 3వ పాఠం ఎన్నికల రాజకీయాలు. ఇందులో 84 నుంచి 91 పేజీ వరకు. అర్హతలు గల ఓటర్లందరికీ ఓటర్ల జాబితాలు ఉండేలా చూడటం ఎవరి బాధ్యత అంటే ప్రభుత్వం యొక్క బాధ్యత. అర్హత గల అంటే అర్హతలు అంటే 18 సంవత్సరాల నిండిన ఓటర్లందరికీ ఓటర్ల జాబితాలు ఉండేలా చూడడం ఎవరి యొక్క బాధ్యత అంటే ప్రభుత్వం యొక్క బాధ్యత. కొత్తగా నిర్ణీత వయసు వచ్చిన వారందరినీ ఓటర్ల జాబితాలో చేర్చాలి. వేరే ప్రాంతానికి వెళ్ళిన వారిని, చనిపోయిన వారందరినీ తొలగించాలి. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పూర్తిగా మార్పులు చేర్పులతో సరికొత్త ఓటర్ల జాబితా ఉండేలా చూడాలంటే ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి. కొత్తగా నిర్ణీత వయసు వచ్చిన వారందరినీ ఓటర్ల జాబితాలో చేర్చాలి. వేరే ప్రాంతానికి వెళ్ళిన వారిని, చనిపోయిన వారందరినీ తొలగించాలి. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పూర్తిగా మార్పులు చేర్పులతో సరికొత్త ఓటర్ల జాబితాలు ఉండేలా చూడాలంటే ప్రతి 5 సంవత్సరాలకు. గత కొద్ది సంవత్సరాల నుంచి ఏ విధానం ప్రవేశపెట్టబడిందంటే ఎన్నికల ఫోటో గుర్తింపు విధానం, ఎపిక్ విధానం. ఈపీఐసి ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు అంటే ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు ఈపీఐసి. గత కొద్ది సంవత్సరాల నుంచి ఏ విధానం ప్రవేశపెట్టబడిందంటే ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు ఎపిక్. ఎపిక్ అంటే ఈ అంటే ఎలక్షన్, పి అంటే ఫోటో, ఐ అంటే ఐడెంటిటీ, సి అంటే కార్డు. ఎపిక్ అంటే ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు, తెలుగులో ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు. ఓటర్ల జాబితాలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కార్డుని ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఎవరు ఈ కార్డును తమతో పాటు తీసుకుని వెళ్ళాలి. తద్వారా ఒకరి ఓటును వేరొకరు వేయటం జరగదు. అయితే ఓటు వేయడానికి ఈ కార్డు తప్పనిసరి కాదు. ఓటు వేయడానికి రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్తో పాటు గుర్తింపు నిరూపించే ఇతర పత్రాలను కూడా చూపించవచ్చు. ఓటర్ జాబితాలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కార్డు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అంటే ఓటర్ల జాబితాలో ఉన్న వాళ్ళందరికీ ఎపిక్ కార్డుని ఇవ్వడానికి ప్రయత్నించింది. ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఎవరు ఈ కార్డును తమతో పాటు తీసుకెళ్లాలంటే ఓటర్లు తమతో పాటు ఈ కార్డుని తీసుకుని వెళ్ళాలి. తద్వారా ఒకరి ఓటును వేరొకరు వేయట జరగదు. తద్వారా ఒకరి ఓటును మరొకరు వేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఓటు వేయడానికి ఈ కార్డు తప్పనిసరి కాదు. ఓటు వేసేటప్పుడు ఓటర్ కార్డు తప్పనిసరి అనేది కాదు. ఓటు వేయడానికి రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్తో పాటు గుర్తింపును నిరూపించి ఇతర పత్రాలను కూడా చూపించి మనం ఓటు వేయవచ్చు. ఓటు వేయడానికి రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్తో పాటు ఇతర గుర్తింపును నిరూపించి ఇతర పత్రాలను కూడా మనం చూపించి మనం ఓటు వేయవచ్చు. అభ్యర్థుల నామినేషన్ వేయటం. అభ్యర్థులు అనేవారు అంటే పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ ఎలా వేస్తారో చూద్దాం. ఎవరైతే ఓటర్ అవుతారో వారు ఎన్నికల అభ్యర్థి కూడా కావచ్చు. తేడా ఏమిటంటే అభ్యర్థి కావాలంటే కనీస వయసు ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలంటే 25 సంవత్సరాలు. ఓటర్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు ఉంటే సరిపోతుందని 18 సంవత్సరాలు. ఎవరైతే ఓటర్ అవుతారో వారు ఎన్నికల్లో అభ్యర్థి కూడా కావచ్చు. మనం ఓటరు కావచ్చు, అభ్యర్థి కూడా కావచ్చు. కానీ తేడా ఏంటంటే అభ్యర్థి కావాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలంటే 25 సంవత్సరాలు నిండి ఉండాలి. అదే ఓటర్ అంటే ఓటు వేయాలంటే 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది. రాజకీయ పార్టీలు తమ పార్టీ మద్దతు గుర్తు పొందే అభ్యర్థులను పోటీలో నిలబడతాయి. ఈ విధంగా పార్టీ తరపున నామినేషన్ పొందడాన్ని ఏమంటారంటే పార్టీ టికెట్ అంటారు. ఒక పార్టీ అభ్యర్థికి ఇవ్వడాన్ని ఏమంటారంటే నామినేషన్ వేయడానికి అవకాశం ఇవ్వడాన్ని ఏమంటారంటే పార్టీ టికెట్ ఇవ్వడం అని అంటారు. ఒక పార్టీ ఉందనుకుంటే ఒక అభ్యర్థికి టికెట్ ఇచ్చిందంటే దాని అర్థం ఏంటంటే నామినేషన్ వేయడానికి అవకాశం ఇచ్చిందని అర్థం. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ప్రతి వ్యక్తి దీనిని తప్పనిసరిగా పూర్తి చేసి కొంత డబ్బును సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాలి. నామినేషన్ పత్రాన్ని ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ప్రతి అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని తప్పనిసరిగా పూర్తి చేసి కొంత డబ్బును సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాలి. సుప్రీంకోర్టు యొక్క ఆదేశానుసారం ఏ ప్రకటన ఇవ్వడం అనే కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ధృవీకరణ ప్రకటన. సుప్రీంకోర్టు యొక్క ఆదేశానుసారం ఏ ప్రకటన ఇవ్వడం అనేది కొత్త విధానం అమల్లోకి వచ్చిందంటే ధృవీకరణ ప్రకటన అనే కొత్త విధానం. అది ధృవీకరణ ప్రకటన అనేది చేయాలి. అది ఎలా చేస్తారంటే ప్రతి అభ్యర్థి ఈ కింది పూర్తి వివరాలతో కూడిన చట్టపరమైన ధృవీకరణ ప్రకటనని ఇవ్వాలి. ప్రతి అభ్యర్థి ఈ కింద పూర్తి వివరాలతో కూడిన చట్టపరమైన ధృవీకరణ ప్రకటన ఇవ్వాలి. ఆ ప్రకటన ఎలా ఉండాలంటే అభ్యర్థిపై పెండింగ్లో ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసుల గురించి, అభ్యర్థి మరియు అతను లేదా ఆమె కుటుంబం యొక్క ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలు, అభ్యర్థి యొక్క విద్యార్హతలకు సంబంధించిన వివరాలు ఈ ధృవీకరణ ప్రకటనలో మనకు కనబడేది. ఈ ధృవీకరణ ప్రకటనలు ఏంటి ఉండాలంటే ఆయనపై ఉన్న క్రిమినల్ కేసుల గురించి, ఆస్తులు, అప్పుల గురించి, అతని యొక్క విద్యార్హతల గురించి. ఆస్తులు, అప్పులు అనేసి అంటే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరి యొక్క సంబంధించిన ఆస్తులు, అప్పుల గురించి కూడా వివరాలు అందించాలి. అభ్యర్థి యొక్క విద్యార్హతలకు సంబంధించిన వివరాలను కూడా అందించాలి. ఈ సమాచారాన్ని తప్పనిసరిగా అందరికీ తెలియజేయాలి. అభ్యర్థి ఇచ్చే ఈ సమాచారం ఆధారంగా ఎవరికి అతని
గురించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించబడిందంటే ఓటర్లకు. ఈ సమాచారాన్ని ధృవీకరణ ప్రకటన అనేది ఎందుకు ఇవ్వాలంటే ఈ అభ్యర్థి ఎలాంటి వాడు అని ఓటర్లు తెలుసుకొని తమ ఓటును సరిగా వినియోగించడానికి ఉపయోగపడుతుంది. అభ్యర్థుల విద్యార్హతలు. మన దేశంలో ఒక విద్యార్హత పెట్టడం ఏ స్ఫూర్తికి విరుద్ధం అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. మన దేశంలో ఎన్నికలు అవ్వడానికి అంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి విద్యార్హత పెట్టడం అనేది ఏ స్ఫూర్తికి విరుద్ధం అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దాంతోపాటు ఇంకో కారణం కూడా ఉండే, అది ఎక్కువ మంది దేశ పౌరులకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేకుండా పోతుంది. కొంతమంది చదివిన వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి విద్యార్హత లేకపోతే ఏమవుతుందంటే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. ఉదాహరణకు BA, BCom, BSc వంటి డిగ్రీని అభ్యర్థులకు తప్పనిసరి చేస్తే 90% మంది పైగా పౌరులు ఎందులో పోటీ చేసిన అనర్హులు అవుతారంటే ఎన్నికల్లో. ఫర్ ఎగ్జాంపుల్ BA, BCom అంటే అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలంటే చదువుకున్న వాళ్ళు మాత్రమే పోటీ చేయగలరు ఎన్నికల్లో. ప్రజాస్వామ్యం ప్రకారం అయితే ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. సర్టెన్ అంటే ఒక 20 సంవత్సరాలు నిండి ఎవరైనా పోటీ చేయవచ్చు. కానీ వీళ్ళకి విద్యార్హత పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యంలో మన రూల్ ప్రకారం ఏంటంటే అందరికీ అవకాశాలు కల్పించాలి. కాబట్టి విద్యార్హత అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన ప్రధాన అంశాలను ప్రతిబింబించేలా కింది వాటిని జరపరచండి అంటున్నాడు. ఇక్కడ ఒక అంశం ఇచ్చాడు, అది ఎన్నికల వ్యవస్థ లక్షణాలు దేనికి సంబంధించిందో చెప్పమంటారు. అంశాలు: సార్వత్రిక వయోజన ఓటు హక్కు. 18 సంవత్సరాలు లేదా ఆ పైన ఉన్న వారందరూ ఓటు వేయడానికి అర్హులు. ఈ సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనే అంశం ఎన్నికల వ్యవస్థ యొక్క లక్షణాలు దేనికి సంబంధించిందంటే 18 సంవత్సరాలు లేదా ఆ పైన ఉన్న వారందరూ ఓటు వేయడానికి అర్హులు. అదే సార్వత్రిక వయోజన ఓటు హక్కు. బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వడాన్ని బలహీన వర్గాల ప్రాతినిధ్యం ఇవ్వడం అంటారు. బహిరంగ రాజకీయ పోటీ. బహిరంగ రాజకీయ పోటీ అంటే ఎవరైనా పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చు, ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. బహిరంగ రాజకీయ పోటీ అంటే ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఒక్క ఓటు ఒకే విలువ. ప్రతి నియోజకవర్గం ఇంచుమించు సమానమైన జనాభా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఒక ఓటు ఒక విలువ అంటే ఒక ఓటర్కి ఒకే విలువ ఉండాలి. ఆ లోక్సభ నియోజకవర్గంలో కానీ లేదా ఏ నియోజకవర్గంలోనూ కానీ ఇంచుమించు సమానమైన జనాభా అనేది ఉండాలి. ఎన్నికల ప్రచారం అనేది అభ్యర్థులు ఎలా జరుపుతారో చూద్దాం. ప్రజలకు తమ ప్రతినిధులను, ప్రభుత్వాన్ని తాము కోరుకున్న విధానాలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎన్నికల యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజలకు తమ ప్రతినిధులను, ప్రభుత్వాన్ని తాము కోరుకున్న విధానాలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించడం దేని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎన్నికల యొక్క ముఖ్య ఉద్దేశం. కావున ఎవరు మంచి ప్రతినిధి అనే విషయంలోనూ, ఏ పార్టీ మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనే విషయంలోనూ, లేదా ఏది మంచి విధానం అనే విషయంలోనూ స్వేచ్ఛతో కూడిన బహిరంగ చర్చ అవసరం. ఏ ప్రచార సందర్భంలో ఇది జరుగుతుందంటే ఎన్నికల ప్రచార సందర్భంలో జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఎన్నికల ప్రచార సందర్భంలో ఏమి జరుగుతుందంటే ఎవరు మంచి ప్రతినిధి, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఏది మంచి విధానాన్ని అవలంబిస్తుంది, ఏ విషయంలోనైనా స్వేచ్ఛతో కూడిన బహిరంగ చర్చ అనేది ఎన్నికల ప్రచార సందర్భంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తుది జాబితాను ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల తేదీకి మధ్య 2 వారాల కాల వ్యవధిలో మన దేశంలో అలాంటి ప్రచారాలు నిర్వహించబడతాయి. ఈ కాలంలో అభ్యర్థులు ఓటర్లను కలవడం, రాజకీయ నాయకులు ఎన్నికల సభలను ఉద్దేశించి మాట్లాడడం, రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులను సమీకరించడం వంటివి చేస్తారు. వార్తాపత్రికలు, టెలివిజన్ వార్తలని ఈ కాలంలో ఎన్నికలకు సంబంధించిన కథనాలు, చర్చలతో నిండి ఉంటాయి. అయితే ఎన్నికల ప్రచారం ఈ 2 వారాలకు మాత్రమే పరిమితం కాలేదు. వాస్తవంగా ఏవి ఎన్నికలు జరగడానికి కొన్ని నెలల ముందు నుంచే సమాయత్తమవుతూ ఉంటాయి రాజకీయ పార్టీలు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఉండేటప్పుడు ఆ 2 నెలల్లోనే ప్రచారం చేయవు, ఇవన్నీ జరగవు. రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికలకు చాలా 6 నెలలు, 7 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాల ముందు నుంచే దేనికి రెడీ అవుతుంటే ఎన్నికలకు రెడీ అవుతూ ఉంటాయి. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ఎటువైపుకి ప్రజల దృష్టిని మరిచేలా చేస్తాయి, కొన్ని పెద్ద సమస్యల వైపుకి. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు కొద్ది పెద్ద సమస్యల వైపు దృష్టికి మళ్లించేస్తాయి. ఆ సమస్యను మేము తీరుస్తాం, మాకు ఓటు వేయండి అని అడుగుతూ ఉంటాయి. ప్రజలను ఆ సమస్య వైపు ఆకర్షించి దాని ఆధారంగా తమ పార్టీకి ఓటు వేసేలా కోరతాయి. చెప్పుకున్నాం కదా. వేరువేరు ఎన్నికలు వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన కొన్ని బాగా విజయవంతమైన నినాదాలను ఒకసారి పరిశీలిద్దాం. ఇలాంటి కొన్ని నినాదాలను మనం చూద్దాం.
ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఏ లోక్సభ ఎన్నికల్లో గరీబీ హఠావో పేదరికాన్ని నిర్మూలిద్దాం అనే నినాదాన్ని ఇచ్చిందంటే 1971 లోక్సభ ఎన్నికల్లో. ఇందిరాగాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఏ లోక్సభ ఎన్నికల్లో గరీబీ హఠావో పేదరికాన్ని నిర్మూలిద్దాం అనే నినాదాన్ని ఇచ్చిందంటే 1971 లోక్సభ ఎన్నికల్లో. సింపుల్గా 1971 లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీకి చెందిన కాంగ్రెస్ పార్టీ అనేది పేదరికాన్ని నిర్మూలిద్దాం అనే నినాదాన్ని ఇచ్చి ఎన్నికలకి వెళ్ళింది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, రాజకీయ నాయకులు ఒక పెద్ద సమస్యను తీసుకుని ఆ సమస్యను మేము తీరిస్తే మాకు ఓటేయండి అని ముందుకు వెళ్తారు కదా, అందులో ఇదొకటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే దేశం నుంచి దేనిని పారదోలడానికి ప్రభుత్వ విధానాలన్నింటిలోనూ తగిన విధంగా మార్పులు చేస్తానని వాగ్దానం చేస్తుందంటే పేదరికాన్ని. ఈ గరీబీ హఠావో అంటే దేశం నుండి దేనిని అంటే పేదరికాన్ని పారద్రోలడానికి ప్రభుత్వ విధానాలన్నింటిలోనూ తగిన విధంగా మార్పులు చేస్తారని వాగ్దానం చేశారు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇందిరాగాంధీ గారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడింది అనే నినాదాన్ని ఏ లోక్సభ ఎన్నికల్లో జయప్రకాష్ నారాయణ నాయకత్వంలోని జనతా పార్టీ ఇచ్చిందంటే 1977 లోక్సభ ఎన్నికల్లో. 1977 లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ జనతా పార్టీ ఎవరి నాయకత్వంలో అంటే జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వంలో ఏ నినాదాన్ని ఇచ్చిందంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదాన్ని ఇచ్చి ఎన్నికలకు వెళ్ళిందనమాట. అత్యవసర పరిస్థితి సమయంలో చేసిన విపరీత మార్పులను రద్దు చేస్తానని, పౌర స్వేచ్ఛలను పునరుద్ధరిస్తానని వాగ్దానం చేసింది. అప్పుడు జనతా పార్టీ ఇంకేం చేసిందంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంలో అత్యవసర పరిస్థితి సమయంలో అంటే అత్యవసర పరిస్థితి ఉంటే అక్కడ ప్రజాస్వామ్యం అనేది ఉండదు సమయంలో చేసిన విపరీతమైన మార్పులను రద్దు చేస్తానని, పౌర స్వేచ్ఛలను పునరుద్ధరిస్తానని వాగ్దానం చేసింది. ఎప్పుడు జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల వామపక్ష కూటమి దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని ఉపయోగించుకున్నదంటే 1977లో. ఎప్పుడు జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలు వామపక్ష కూటమి దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని ఉపయోగించిందంటే 1977లో జరిగిన ఎన్నికలు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం కాపాడండి అనే నినాదాన్ని ఉపయోగించారంటే 1983లో. అప్పుడు 1983 ఎలక్షన్ టైంలో తెలుగుదేశం పార్టీ నాయకుడైన ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కాపాడండి అనే నినాదాన్ని ఇచ్చి ఎన్నికలకు పోయేవారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అభ్యర్థులు తాము కోరుకున్న విధంగా ప్రచారం చేసుకునే అవకాశాన్ని వారికే వదిలివేయడం చాలా ఉత్తమం. అయితే ప్రతి రాజకీయ పార్టీ అభ్యర్థి పోటీ చేయడానికి స్వేచ్ఛ సమానమైన అవకాశాన్ని పొందేందుకు కొన్నిసార్లు దేనిని నియంత్రించడం అవసరం, ప్రచారాన్ని నియంత్రించడం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు తాము కోరుకున్న విధంగా ప్రచారం చేసుకోవచ్చు, కానీ మనకు అనుకూలమైన పార్టీకి ప్రచారానికి పూర్తిగా వదిలి మిగిలిన పార్టీని నియంత్రించడం వల్ల ఏమవుతుందని అందరికీ సమాన అవకాశాలు ఉండవు. కాబట్టి ఆ ప్రచార హోరును అనేది నియంత్రించాలి. అప్పుడు ఉండే ఎలక్షన్ కమిషన్ కానీ ఎవరైనా ప్రచార హోరును అనేది నియంత్రించాలి. ఈ పార్టీకి ఎక్కువ, ఈ పార్టీకి తక్కువ, అన్ని పార్టీలు సమానంగా చూడాలి. మన ఎన్నికల చట్టం ప్రకారం ఏ రాజకీయ పార్టీ అయినా అభ్యర్థి అయినా ఓటర్లకు లంచం ఇవ్వడము లేదా వారిని బెదిరించడం చేయరాదు. మన ఎన్నికల చట్టం ప్రకారం ఏ రాజకీయ పార్టీ అయినా ఓటర్లకు లంచం ఇవ్వడం లేదా వారిని బెదిరించడం చేయరాదు. కులము మతం పేరుతో ఓట్లు వేయమని అభ్యర్థించరాదు. ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ వనరులు కార్యాలయాలను ఉపయోగించరాదు. మరి ఎన్నికల చట్టం ప్రకారం ఏ రాజకీయ పార్టీ అయినా లేదా అభ్యర్థి అయినా ఓటర్లకు లంచం ఇవ్వకూడదు, వారిని బెదిరించకూడదు, కులం మతం పేర్లతో ఓట్లు అడగకూడదు, ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ వనరులు కానీ కార్యాలయాన్ని కానీ ఉపయోగించకూడదు. లోక్సభ ఎన్నికల్లో నియోజకవర్గంలో 25 లక్షలకు మించి లేదా అసెంబ్లీ నియోజకవర్గంలో 10 లక్షలకు మించి ఖర్చు చేయరాదు. లోక్సభ నియోజకవర్గం ఎంపీ ఎలక్షన్లో అయితే ఎంపీ అయితే 25 లక్షల మించి ఉండకూడదు, అసెంబ్లీ ఎలక్షన్లో అయితే 10 లక్షల మించి ఖర్చు చేయరాదు. అలా చేస్తే వారి ఎన్నికైనట్లు ప్రకటించిన తర్వాత కూడా రద్దు చేయవచ్చు. అలా వాళ్ళు చేసినట్లయితే వాళ్ళు ఎంపీకి ఎమ్మెల్యేలు ఎన్నికైన తర్వాత కూడా వాళ్ళ ఎమ్మెల్యే సీటు ఎంపీ సీట్ని మనం రద్దు చేయవచ్చు. ఈ చట్టాలకు అదనంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రచార నియమావళిని మన రాజకీయ పార్టీలు అంగీకరించాయి. ఆ నియమావళి ఏంటో చూద్దాం. ఈ నియమావళి ప్రకారం దీని ప్రకారం ఏ పార్టీ లేదా అభ్యర్థి కూడా ఎన్నికల ప్రచారానికి ఏ మతం యొక్క ఆరాధనా స్థలాన్ని ఉపయోగించరాదు. ఎన్నికల ప్రచారానికి ఏ మతం యొక్క ఆరాధనా స్థలాన్ని ఉపయోగించరాదు. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ వాహనాలు, చిహ్నాలు, అధికారులను ఉపయోగించరాదు. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ వాహనాలను, చిహ్నాలను, అధికారులను ఉపయోగించరాదు. ఎన్నికల ప్రకటన ఒకసారి వచ్చిన తర్వాత మంత్రులు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం, పెద్ద విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం, ప్రజల సౌకర్యాలను కల్పిస్తున్న వాగ్దానం ఇవ్వరాదు. ఎన్నికల ప్రకటన అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మంత్రులు ప్రాజెక్టులు శంకుస్థాపన చేయకూడదు, పెద్ద విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు, ప్రజల సౌకర్యాలు కల్పిస్తానని వాగ్దానాలు అనేవి ఇవ్వకూడదు. థ్యాంక్ యూ.